అందుకే సంగమా, అందుకే ప్రభు అంటున్నాడు, నీవు నా పక్షమునుంటే నేను నీ పక్షమును నిలబడి నీ యుద్ధములను నేను జరిగిస్తాను. కుటుంబంలో యుద్ధాలు, బయట యుద్ధాలు, ఉద్యోగంలో యుద్ధాలు, పనిచేసే చోట యుద్ధాలు. ఎక్కడ మనకి యుద్ధాలు లేవు చెప్పండి? ఎక్కడ పోరాటాలు లేవు చెప్పండి? అత్త అంటది కోడలతో ఏమని, అమ్మా నీతో నేను యుద్ధానికి రాలేనమ్మా, పొద్దునే లేచిన అతను యుద్ధం వేసుకోబాక అంటదా? అందా? అర్థమవుతుంది కదా? కోడలు అంటది అతను ఏమని, అత్తమ్మా నువ్వు నాతో పొద్దున యుద్ధానికి రాబాకు, నాకు ఓపిక లేదు, నేను నీతో పోరాడలేను, నీతో నేను జయించలేను. అర్థమవుతుందా? నరుణ్ణి కాలము యుద్ధ కాలము వంటిది కదా. ఎంత పని చేసినా, ఎంత బాగా చేసినా యజమానుడు తిడతానే ఉంటాడు. ఒరే పనికి మాలిన ఎదవా, ఒరే పనికి మాలిన ఎదవా, ఈయనేందయ్యా పనికి మాలిన, చెప్పిన పనులా చేస్తున్నాను కదయ్యా. యుద్ధం, పోరాటం, నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు కూడా మనం యుద్ధము, పోరాటాలతోనే బ్రతుకుతూ ఉన్నాం. అందుకే ప్రభు చెప్పమన్నాడు, ఆయన నీ పక్షమున ఉండగా ఆయన నీ యుద్ధములను ఆయన జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏ యుద్ధాలతో, ఏ పోరాటాలతో నువ్వు బాధపడుతున్నావో సార్వత్రిక సంగమా, నీ యుద్ధములను నా దేవుడు నీ పక్షమున ఉండి జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే నీతో యుద్ధము చేయాలని ఆశపడుతున్నారో వాళ్ళతో నా ప్రభువే యుద్ధము జరిగించునుగాక. నీ యుద్ధములను ఆయన జరిగించునుగాక. అది అప్పు శ్రమ అయినా సరే, రోగమనే యుద్ధమైనా సరే, వ్యాధి రోగమైనా సరే, అది ఏ యుద్ధమైనా సరే నీ యుద్ధములను నా ప్రభువు జరిగించునుగాక. నీ పోరాటాలని ఆయన పోరాటాలుగా తీసుకోబోతున్నాడు. నీ యుద్ధములను ఆయన యుద్ధములుగా తీసుకోబోతున్నాడు. అతని పక్షమున నేను, అతని పక్షమున జనములను జయించుటకు నేను, అతని కుడి చేతిని దేవుడు ఏం చేసినాడంట? ఎత్తు, కుడి చేయి ఎత్తు. ఈ నెలంతా నీ యుద్ధములు, నీ పోరాటాలు నీ కుడి చేతిని పట్టుకుని నా దేవుడే జరిగించునుగాక. దించబాకు, ఎత్తు, పైకెత్తు. ఆశీర్వాదం రాకముందు దించేస్తారు. ఇదే మీతో తలకాయ నొప్పి. కాసేపు ఎత్తి పెట్టుకోమంటే ఎత్తి పెట్టుకోపోలేదు. మోషే ఉదయం కూర్చుంటే కొండ మీద సాయంత్రం దాకా ఎత్తి పెట్టుకున్నాడంట. ఎత్తో, నా ప్రభు నీ చేతులతో చేసే యుద్ధాలని, నీ చేతులతో చేసే పోరాటాలని ఫిబ్రవరి మాసమంతా నీ కుడి చేతిని ఆయన పట్టుకుని నీ యుద్ధములు, నీ పోరాటములు ఆయన జరిగించునుగాక. ఆమేన్, 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 హల్లెలూయా.